హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అబిన్ఫో. కొల్లూరు వన్లో అలాగే టూలో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. లబ్ధిదారులకు అయితే కొల్లూరు వన్లో అలౌ చేశారు. కొల్లూరు టూలో కూడా కొన్ని బ్లాక్స్లలో క్లీన్ అయితే చేసుకోమని చెప్పారు. అయితే లబ్ధిదారుల సేఫ్టీ కోసం సీసీ కెమెరాలు అలాగే కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ మీటింగ్ అయితే పెట్టారు. ఆ మీటింగ్ వీడియో పూర్తిగా చూడండి మీకోసమే. ఎందుకంటే ఎవరి సంసారం వాళ్ళు చూసుకుంటారు. పక్కటి బ్లాక్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో అందుకని మనం ఫస్ట్ ఏంటంటే సెక్యూరిటీ డిప్లాయ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అన్ని బ్లాక్లకి సీసీ కెమెరాస్ ప్లాన్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ప్రతి బ్లాక్కి సీసీ కెమెరాస్ ఉంటాయి. మూడు బ్లాక్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఒక బ్లాక్కి మూడు కెమెరాస్ ప్లాన్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఎంట్రన్స్లో సీసీ కెమెరాస్ ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 21 బ్లాక్స్ ఉన్నాయండి. మొత్తం 21 బ్లాక్స్. 21 బ్లాక్స్ అంటే దగ్గర 2286 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. సో దీంట్లో ఏంటంటే అందరినీ చూసేసుకోవడం కష్టమవుతుంది. సో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఇంట్రెస్టెడ్, సో ప్రతి బ్లాక్ నుంచి ఒకటి జనరల్ సెక్రటరీ, ఒక ప్రెసిడెంట్ని చూసేస్తుంది. సో వాళ్ళే దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకుంటారు. అంటే 21 బ్లాక్స్ ఉన్నాయి కదా, 44 మెంబర్స్ మనకు కావాలి. సో ఏ బ్లాక్లో ఎవరు ముందుకు వస్తున్నారు, ఎడ్యుకేషన్ నామినేట్ చేయండి, వాళ్ళ నేమ్ తీసుకుంటాం, అసోసియేషన్ ఫామ్ చేస్తాం. ఏవైతే 44 మెంబర్స్ వస్తున్నారు కదా అన్ని బ్లాక్లో కలిపి వాళ్ళందరూ కలిపి మళ్ళీ ప్రెసిడెంట్, సొసైటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, క్యాషియర్, ఇవన్నీ ఒక్కసారి ఫుల్ బాడీ ఫామ్ అయింది అనుకోండి, అంత రెస్పాన్సిబిలిటీస్ అంతా సొసైటీ దాంట్లో ఉంది. సొసైటీ ఎందుకు ఫామ్ చేయాలంటే ఇప్పుడు చూడండి, మన ఆల్మోస్ట్ ఇవాళ రేపు అందరూ షిఫ్ట్ అవుతూ ఉంటారు. మన సొసైటీకి ఏదో ఆర్గనైజ్ చేయకపోయింది అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ చెత్త పెట్టేస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు. మనం అందరం ఒక ఫ్యామిలీ, ఒక తిరుపతి వాళ్ళు ఇక్కడ వచ్చాం కాబట్టి అందరూ కలిసి వేసుకుంటారు. సపోజ్ దానికి ఒక కండిషన్ పెట్టుకోవాలి. వాళ్ళే ఏదైనా లైక్ ప్లానింగ్ మేమేమో అనుకుంటున్నామంటే ప్రతి బ్లాక్ ఇద్దరు తీసుకొని వాళ్ళ 44 మెంబర్స్ కలిసి ఒక ఫుల్ రన్ చేద్దామని అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ప్రజెంట్ ఫస్ట్ మంత్లో ఎక్కువ పడుతుంది. ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంటుంది. దగ్గర అన్ని బ్లాక్లో కెమెరాస్ కావాలి, సెక్యూరిటీ కావాలి, ఇంకా హౌస్ కీపింగ్ వాళ్ళు కావాలి. ప్రతి బ్లాక్కి ఒక వాచ్మెన్, ఫ్యామిలీ వాళ్ళు ఉండడానికి ఐరన్ ప్లస్ అదన్నీ క్లీనింగ్ చేసుకోవడానికి. సో వీటన్నిటికీ ఏంటంటే ఫస్ట్ మంత్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ మేమేమనుకుంటామంటే 1000 రూపీస్ నుంచి ఒక 500 రూపాయలు ఉంటుంది, బిట్వీన్లోనే ఉంటుంది ఫస్ట్ మంత్లో. సెకండ్ మంత్ నుంచి ఆల్మోస్ట్ మన కెమెరాస్ అన్నీ ఎక్స్పెన్సెస్ అన్నీ వెళ్ళిపోతాయి కదా, తగ్గుతుంది. సో నెలకు ఒక 500 రూపాయలు అండి. 500 నుంచి మినిమం 500 నుంచి 1000 రూపీస్ వరకు ఉంటుందండి. ఈ మధ్య చేస్తారు. అదే అనేది అంత అవుతుందని మనం అనుకోవచ్చు కదా. కెమెరాలు మన కోసమే కదా. అది 50,000 అవుతుందంటే అది జనరల్